దేవాన్ని వాక్యం చేతనతో మాట్లాడి జీసస్ ప్రియులైనారు. వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తునామములో ప్రశ్నించండి. ఆమేన్. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయం. హల్లెలూయా. 10వ అధ్యాయం నుంచి చూస్తున్నాము. పౌలు భక్తుడు మరి మాట్లాడుతూ ఉంటాడు. పాత నిబంధన అవసరం లేదు. ఓ యూదులారా, ఇశ్రాయేలు ప్రజలారా, మీ కొరకే వచ్చింది. దాంట్లో రాబో యేసుక్రీస్తు గురించి, కొత్త నిబంధన గురించి ఆ పాత నిబంధన రాస్తుంది. కాబట్టి ఆ కొత్త నిబంధన యేసు రక్తం, యేసు నామములో పట్టుబడిన రక్షణ ఉంటది. పాత నిబంధన ఉంటే మీరు మోక్షానికి పోరు. మతంగా మారింది అని యూదులతో అంటా ఉంటే యూదుల కోపం వస్తా ఉంది. దాన్ని బట్టి మరి యూదులు నరకానికి పోతారా? యూదుల స్థలంలో దేవుడు అన్యులైన సర్వలోకాన్ని తీసుకొచ్చి పెట్టాడు. తన కుమారులుగా తీర్చిదిద్దాడు. బయట లోకానంతా అన్యులందరినీ రక్షణ తీసుకొచ్చి बाहरी संसार के सारे अन्य लोगों को, दुनिया के लोगों को जो है उद्धार दिलाकर जो अपने बेटे के रूप में बनाया है. ఒలివ చెట్లో ఉన్న యూదులనే కొమ్మని నరికేసి అడవి చెట్ల లాగా ఉన్న మనని తీసుకొచ్చి ఆ స్థలంలో నిలబెట్టాడు. जब उस जो है ओलिव पेड़ पे जो इजरायली प्रजा जो थी वो उस पेड़ की डंगाली उसे काटकर हम जंगली पेड़ जो थे हमें वहां पर उस जगह पर लगाया गया. అది ఇశ్రాయేలు ప్రజలకే, वो केवल इजरायली प्रजा के लिए था. ఒలివ చెట్టు ఇశ్రాయేలు ప్రజలదే. ओलिव पेड़ केवल इजरायली प्रजा के लिए था. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజల్ని నరికేసి, परंतु इजरायली प्रजा को काटकर, ఆ కొమ్మని నరికేసి उस डंगाली को काटकर ఆ స్థలంలో అడవి చెట్లైన సర్వలోకంలో ఉన్న అన్యుల్ని తీసుకొచ్చి పెట్టాడు. उस जगह पर जो जंगली झाड़ थे, सर्व संसार के सारे अन्य लोग उन्हें लेकर आकर वहां पर लगाया. ఒలివ చెట్టే, पेड़ तो ओलिव पेड़ ही है. కిందన వేరు ఒలివ వేరే, नीचे की जड़ भी ओलिव पेड़ की ही है. విత్తనం ఒలివ విత్తనమే. वो बीज भी ओलिव ही అది है. ఇప్పుడు దానికి ఉన్న కొమ్మలు ఒలివ కొమ్మలు కావు కానీ అన్యులని ఆ సర్వలోక ప్రజలు వచ్చి దాంట్లో ఫిక్స్ అయ్యారు, గ్రాఫ్ట్ చేయబడ్డారు, అంటుకట్టబడ్డారు. उस पेड़ पे जो ओलिव पेड़ की डंगालियां नहीं है, परंतु जो पूरे संसार के जो अन्य लोग हैं उन लोगों को लेकर आकर जो उस पर लगाया गया. కాబట్టి అన్యుల మనందరికీ రక్షణ దొరికింది. इससे हम सब अन्य लोगों को जो उद्धार मिला ఒలివ है. చెట్లో ఫిక్స్ అయిన మనము हम उस ओलिव पेड़ पे लगाए गए అడవి हैं. చెట్లమే, हम जंगली पेड़ ही थे, అడవి కొమ్మలమే. जंगली पौधे ही थे. కానీ మనలో ఉన్న పాపం అంతా ఆయన రక్తంతో కడిగేసి परंतु हमारे अंदर का सारा पाप अपने लहू से धोकर ఆ ఒలివ చెట్లో తెచ్చాడు. हमें उस ओलिव पेड़ में रखा है. ఇప్పుడు ఈ అడవి కొమ్మ ఒలివ చెట్టుకి సారం లాక్కుంటుంది. अब ये जो है जंगली पेड़ जो उस ओलिव पेड़ से सारे पोषक आहार को ले रहा है. ఒలివ చెట్టుకి సారం లాక్కొని ఒలివ కాయలు ఇవ్వాలా ఈ అడవి కొమ్మ. ये जो जंगली जो है जंगाली जो लगाई गई है वो उस ओलिव पेड़ से सारे पोषण को लेकर जो ओलिव का जो है फल देगा. దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు నరకానికి పోతారా? इस हिसाब से देखा जाए तो क्या इजरायली प्रजा नरक चली जाएगी क्या? ऐसा नहीं कहते. అడవి కొమ్మల్ని నరికేసి తీసుకొచ్చి ఈ ఒలివ కొమ్మని నరికేసి ఆ స్థలంలో అడవి కొమ్మని పెట్టింది కదా. जो इस ओलिव पेड़ की जंगाली को काटकर उस जगह पर जो जंगली पेड़ को लेकर आकर लगाया है ना, అది ప్రకృతికి విరుద్ధమే. वो प्रकृति के विरोधी है. అది ప్రకృతికి విరుద్ధమే. वो प्रकृति के विरोधी है. ఆయన దేవుని దగ్గర రూల్ ఏం లేదు. ऐसा कुछ खुदा के पास कोई कानून नहीं है. ఆ పాత నిబంధన రూల్ ఏం లేదు. पुराने नियम में ऐसा कोई कुछ कानून नहीं అది है. ఆయన ఇష్టము. वो उनकी मर्जी है. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల కొమ్మని నరికి ఆ స్థలంలో అడవి కొమ్మని పెట్టాడు. మనమంతా అడవి కొమ్మలమే. इजरायली प्रजा के उस जंगाली को काटकर उस जगह पर जंगली पेड़ जो हम सब संसार के लोग थे हमें वहां पर लगाया है. పెట్టాడు. ఆ ఒరిజినల్ కొమ్మలు, ఆ అసలైన కొమ్మలు
వాక్యానుసారంగా లోపడితే యేసుక్రీస్తుని ఒప్పుకోలే కాబట్టి దాన్ని తీసి పడేసాడు. क्यों हमें वहां पर लगाया? क्योंकि जो असली डंगानिया थे वो लोग जो इस नाम के अनुसार, जो सच्चाई के अनुसार यीशु मसीह के नाम को नहीं माने, इससे उन्हें काट कर निकाल दिया गया। ఇశ్రాయేలులను తీసేసిన దేవుడు రేపు మనం కూడా సరిగా లేకపోతే మనం తీయడా? इस्राएली प्रजा को जो निकाल देने वाला खुदा कल को अगर हम सही नहीं रहे तो हमें नहीं निकाल देगा क्या? చెట్టులో వెళ్ళి అడవి కొమ్మల్లాగా మనం కూడా సరిగా ప్రవర్తించకపోతే మనం కూడా నాకు తీసేస్తాం. उस पेड़ में हम जल्दी पेड़ हम ठीक तरह से नहीं रहेंगे तो हमें भी काट कर निकाल देंगे खुदा। हालेलुया। ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ తిరిగి మామూలు పొందితే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా గ్రాఫ్ చేయలేదా, మళ్ళీ అడ్డుపట్టలేదా అంటున్నాం. अगर इस्राएली प्रजा का नाम सिराकर जब वापस आना चाहे तो क्या उन्हें वापस लेकर आकर नहीं लगा सकेंगे क्या खुदा? కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. इसलिए खुदा पक्षपाती नहीं है। దేవుడు అన్యులకందరూ కూడా దేవుడే. इस्राएली प्रजा के लिए भी खुदा है, सारे अन्य लोगों का खुदा है, సర్వలోకానికి దేవుడైనా पूरे संसार का वो खुदा है। హల్లెలూయా. కానీ అసలైంది ఒలివ చెట్టు వాళ్ళకే, असली वो ओलीवा पेड़ उन्हीं के लिए है। మనమంతా అడవి కొమ్మలము, हम सब जंगली पेड़ हैं। కానీ దేవుని కృప మనం తీసుకొచ్చి ఒలివ చెట్టులో పెట్టేశాడు. परंतु खुदा की कृपा है, हमें वहां से निकाल उस पेड़ पर लगाया है। हम हालेलुया। ఇక్కడ 12వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. यहाँ पर 12वें अध्याय में कहते I हैं, beseech you therefore, brethren, by the mercies of God, that ye present your bodies a living sacrifice. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని చేతులెత్తి బతిమాలుకుంటున్నా అంటున్నాడు పౌలు భక్తుడు. पौलुस को कहते हैं, इसलिए मैं हाथ उठाकर आपके सामने गिड़गिड़ा रहा हूँ। అన్యులందరూ రక్షణ పొందిరు కదా, ये सारे अन्य लोगों ने उद्धार पाया है ना? రోమా ప్రజలందరూ రక్షణ పొందిరు కదా. रोमा प्रजा जो सारी इन्होंने उद्धार पाया है ना? కాబట్టి అంటున్నాడు, ఓ ప్రజలారా మీరందరూ రక్షణ పొందిరు, దేవుని బిడ్డలైనరు. ओ प्रजा तुम सब लोगों ने उद्धार पाया, यीशु मसीह के बच्चे बने हो तुम लोग। కాబట్టి చేతులెత్తి బతిమాలుతున్నా మిమ్మల్ని, इसलिए हाथ जोड़कर आपके सामने गिड़गिड़ा रहा हूँ। చేతులెత్తి బతిమాలుతున్నా, हाथ जोड़कर तुम्हारे आगे गिड़गिड़ा रहा हूँ। బతిమాలుతున్నాడు. पौलुस वक्त गिड़गिड़ा रहे हैं। సామాన్య ఈ రోజు సంఘంతో బతిమాలుతున్నాడు. आज के दिन सामान्य जन पूरे संघ से जो गिड़गिड़ा रहे हैं। ఏమని బతిమాలుతున్నాండి? क्या कहकर गिड़गिड़ा रहे हैं? రక్షణలోకి వచ్చి ఒలివ చెట్లు కలిసినందుకు మీరేదో అనుకోవడానికి వీలు లేదు, కానీ మీ శరీరాన్ని, जो तुम जो है उद्धार पाए हो और ओलीवा पेड़ में जो लगाए गए हो, ये सोच कर तुम अपनी जो खुद की सोच मत बनाओ, परंतु अपने शरीर को, మీ శరీరాన్ని, अपने शरीरों को, మీ శరీరాన్ని, अपने शरीरों को, your bodies, अपने शरीरों को, హల్లెలూయా, మీ శరీరాన్ని अपने शरीरों को బతిమాలుతున్నాడు. गिड़गिड़ा रहे हैं। మీ శరీరాన్ని, अपने शरीरों को, హల్లెలూయా, మీ శరీరాన్ని अपने शरीरों को సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో పరిశుద్ధంగా అంటున్నాడు. जैसे सजीव बलिदान के रूप में खुदा को जो है समर्पित कर लो। ఆ పాత నిబంధనలో దేవునికి బలియాగం చేస్తుండే కదా. जब उस पुराने में जो खुदा को जो बलिदान दिया जाता था ना खुदा के लिए, ఒక పశువును, एक पशु को, ఒక మేకను, एक बकरी ఒక को, పావురంని, जो एक कबूतर को, లేకపోతే ఒక గొర్రెని नहीं तो एक भेड़ को ही ఏమో బలిస్తుండే కదా. उसको भी बलि देते थे। హల్లెలూయా. हालेलुया। అట్లా ఆ పశువుల బలి కాదు, మీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని బలియాగంగా పెట్టుకోండి దేవునికి అంటున్నాడు. ऐसा पशुओं की बलि नहीं, परंतु अपने शरीर को ही परिशुद्ध बनाकर खुदा के लिए जो बलिदान के लिए अपने शरीर को रखो। లివింగ్ హోలీ సాక్రిఫైస్. जो एक जिंदा जो है बहुत ही परिशुद्ध बलिदान। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సజీవ యాగంగా పరిశుద్ధంగా మీ శరీరాన్ని బలియాగంగా సమర్పించుకుంటున్నాడు. सजीव रहते हुए जो परिशुद्ध रहते हुए अपने शरीर को जो बलिदान के लिए तैयार रखो। రక్షణ పొందిన మనమంతా మన శరీరాన్ని పరిశుద్ధంగా సజీవంగా సమర్పించుకున్నామా? లోకంలో ఉన్న మైల మస్టు ఈ మాలిన్యంతో కలిసిన శరీరంగా మన శరీరంగా మార్చుకుందామా? हमने जो खुदा का जो उद्धार पाया है तो अपने शरीर को हम जो है सजीव रखे, जो परिशुद्ध रखे, हम खुदा के लिए बलिदान के लिए तैयार रखे हैं। नहीं तो अपने शरीर में जो सब प्रकार की धूल मिट्टी गंदगी मैल को रखकर जो है हम जो है खुदा के लिए बलिदान के लिए तैयार లోకం रखे। రకాల పాపం చేస్తుంది మన శరీరంతో. जब पूरा संसार के दूसरे लोग जो अपने शरीर से जो पाप कर रहे हैं, శరీరాశలు, जो उनकी शरीर की आशाएं, శరీరాశలు, शारीरिक आशाएं, శరీరానికి ఏది స్వీట్ అనిపిస్తే అది చేస్తూనే ఉంటారు. जो शरीर के लिए जो मीठा लगे जो वो करते हैं। నీ శరీరం అటనా तुम्हारा शरीर भी वैसा ही किया। పరిశుద్ధంగా నీ శరీరాన్ని ఉంచుకో అంటున్నాడు, బతిలాడుతున్నాడు. जो है अपने शरीर को परिशुद्ध रखो कहकर जो गिड़गिड़ा रहे हैं पौलुस पर। యేసు నమ్మినంత మాత్రం ఏదో ఏమో అయిపోయినాం అనుకోకు. यीशु मसीह को माना इसका मतलब ये नहीं आप कुछ बहुत अच्छे ही बन गए हो बोल के नहीं నీలో सोचो। మార్పు రావాలా? आप में जो बदलाव आना నీ चाहिए, శరీరము పరిశుద్ధమైన సజీవ యాగంగా సమర్పించుకోవాలా? जो है अपने शरीर को जो परिशुद्ध जो खुदा के लिए बलिदान के रूप में समर्पित करना है। ఆ స్టాండర్డ్ కి నీ శరీరాన్ని మించుకోవాలా? जो उस स्टैंडर्ड के लिए उस हद तक जो अपने शरीर को बढ़ाना है। హల్లెలూయా. हालेलुया। నీ కళ్ళు ఏదో చెడు చూసి అపవిత్రం కాకూడదు.
जो आपकी आंखें कुछ जो है बुरा देखकर अपवित्र नहीं होना। నీ శరీరం ఏదో అపవిత్రమైన కార్యాలు చేయడానికి దాన్ని అప్పచెప్పకు నీ శరీరాన్ని। जो अपने शरीर को किसी प्रकार के अपवित्र कामों के जो हवाले मत करो। హల్లెలూయా हालेलुया। అర్థమవుతుందా? समझ में आ रहा है? మనం పోతా ఉంటే जब मैं जा रहा था ఒక సినిమా పోస్టర్ చూసిన। एक पिक्चर सिनेमा का पोस्टर देखा मैंने। ఈ పార్కులలో ఒక పెద్ద బెంచ్ చేస్తారు కదా, पार्कों में जो बड़े बेंचेस लगाते हैं డిజైన్ ఉంటుంది, डिजाइन वाले, దాంట్లో భార్య భర్తలు కూర్చున్నారు, उसमें जो पति पत्नी बैठे हैं, భార్య భర్తలు కూర్చున్నారు, पति पत्नी बैठे हैं। ఎవరో చిన్నప్పుడు వచ్చి దాని మీద ఉల్టా కూర్చున్నాడు, ఈ తల్లి చూస్తున్నారు మీరు। दूसरे तरफ में जो कोई और व्यक्ति जो उस दूसरी तरफ आकर बैठा వాడు था, కూర్చొని వాడు ఇంటి తిరిగి మాట్లాడుతున్న ఫోన్, जब वो इस तरफ घूमकर जो फोन पे बात कर रहा था, మొగుడు కూర్చున్నాడు, పెళ్ళాం ఇక్కడ కూర్చుంది, जब पति पत्नी दोनों इस ओर बैठे हुए थे, ఇంటి దిక్కు చిన్నవాడు ఇక్కడ కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు। जब इस तरफ एक और व्यक्ति जो बैठ के फोन बात कर रहे थे, ఈ భార్య వేసింది చెయ్యి ఇట్లా బెంచ్ వెనక వేసింది, जब पत्नी ने जो हाथ ऐसा बेंच के पीछे रखा, ఈ చిన్నవాడు కూడా చెయ్యి వేసుకొని ఇద్దరు పట్టుకొని తీసుకుంటున్నారు। जब वो दूसरा इंसान भी जो है ऐसा हाथ रखे, जब दोनों पकड़ के हाथ लगा रहे थे, భర్తతో స్వీట్ గా మాట్లాడుతుంది, భర్త గారు ఎంత బాగున్నారని చెయ్యమని చెప్పింది। जब पति से तो मीठा मीठा बात कर रहे, परंतु उसका हाथ किसके साथ है? నేను చిన్నవాడు చెప్పే ఉంది, दूसरे दिन कोई दूसरे इंसान के साथ है। భర్త మాత్రం అమాయకంగా భార్యతో ఇంత మంచి భార్య నా భార్య అంటే వెనకనే చెయ్యి ఇంకొంటూ ఉంటుంది కథ। जो है पति सोचा कि मेरी पति की थी अच्छी बात सुने, परंतु से नहीं मानती। ఇది ఈ రోజులో జరిగే చమత్కారం। जो ये आज की दिनों में होने वाला चमत्कार है। ఈ రోజు సినిమా వచ్చిందంటే లోకం అంతా అంతే ఉన్నట్టే కదా, सिनेमा है तो संसार पूरा वैसे ही हो गया ही जैसा, అట్లనే చేయండి అని సినిమా చెప్తున్నది। वैसा ही करो करके वो सिनेमा कह रहा है। భర్త మాత్రం భార్యతో ఇంత మంచి భార్య అంటుంది, ఓ నీ ఈసారి ఇంత బాగుంది అంటుంది, వెనక మాత్రం చెయ్యి ఇంకొంత ఉంది। जब पति सोचा कि उसकी पत्नी कितनी अच्छी है करके, परंतु जब पति का हाथ किसी और के साथ पीछे वहां पर रखा हुआ है कहते हैं। అర్థమవుతుందా? समझ में आ रहा है? హల్లెలూయా। हालेलुया। అరే లోకం అంతా చేస్తున్నది, లోకం ఎట్టుందో చెప్తుంది, సినిమా చెప్తుంది లోకం ఎట్టుందో। देखो सिनेमा वो पिक्चर बताया कि संसार कैसा हो रहा है। ఈనాడు లోకం ఎట్టుందో సినిమా చెప్తుంది। जो आज के जमाने में दुनिया कैसी है, देखो वो सिनेमा ही बता रहा है। కావాలంటే వాళ్ళని అడుగుకొని ఏమంతా నేను అని లోకం అంతా చెప్పలేదా, కాదు అట్లనే ఉన్నది లోకం అంతా। जो मैं नहीं ऐसा कह रहा हूँ, परंतु दुनिया ही सब ऐसी हो चुकी है। కాబట్టి మీ శరీరాన్ని ఎట్లా పెట్టుకోవాలంట, इसे अपने शरीर को कैसे रखना है? లోకం ఎట్లా చేసుకుంటుండొచ్చు, మనకు అవసరం లేదు, కాకపోతే నువ్వు వాళ్ళ పనులు చేయకుండా ఉండాలని నువ్వు చెప్పు, మానుకోవటానికి పనులని। जो है संसार जैसा कर रहे तुम वैसा मत करो, परंतु उन लोगों को कहो कि तुम ऐसे कामों को मत करो, छोड़ दो। కానీ నువ్వు దేవుని నువ్వు నీ శరీరాన్ని ఎట్లా పెట్టుకోవాలంట, तुमने खुदा को माना है, तुम अपने शरीर को कैसे रखना? పరిశుద్ధంగా పెట్టుకో। परिशुद्ध रखना। అంటే ఈనాడే కాదు, ఆ పౌరు భక్తుడు 2013 సంవత్సరాలు ఇంకా కూడా అట్లనే ఉండొచ్చు కథ। जो है अभी का नहीं, परंतु 2013 साल पहले भी वैसी होंगी वहाँ की कहानी। హల్లెలూయా। हालेलुया। పాపము పుట్టినప్పటి నుంచి లోకం అంత వరకు సేమ్ ఉంటది పాపం। जो पाप जो दुनिया के पैदा होने से लेकर संसार के अंत तक जो वैसा ही रहेगा। పట్టణాల పాపం सोदोम गोमोरा नगर का वो पाप అంటే ఉన్నది। वैसा ही है। కాబట్టి సరే లోకం అట్లున్నది, जो संसार देखो वैसा है, నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకో। परंतु अपने शरीर को जो तुम परिशुद्ध रखो। పౌరు భక్తుడు బ్రతిమాడుతున్నాడు, पौलुस वक्त इस बात को बिगड़ा లోకానికి कहते हैं। పద్ధతి नए युग का तरीका, ఆచారం అవసరం లేదు, रीति रिवाजों की जरूरत బలి नहीं है, అవసరం లేదు। इस प्रकार की बलि की जरूरत नहीं అయ్యా है। నువ్వు యేసు రక్తంలో పాపాలు గడుకో, या तो यीशु के लहू में अपने पापों को धो యేసు दो, క్రీస్తు బాప్తిసం పొందు, यीशु मसीह के नाम में बपतिस्मा నీ लो। శరీరాన్ని పరిశుద్ధమైన సజీవ యాగంగా, సజీవమైన బలిగా నీ శరీరాన్ని సమర్పించుకో దేవునికి అంటున్నాడు। जो तुम परिशुद्ध रहकर अपने शरीर को जो सजीव बलिदान के लिए खुदा के हाथों में समर्पित करो। హల్లెలూయా। हालेलुया। హల్లెలూయా। కొన్ని చర్చస్ కి थोड़े थोड़े चर्चस को క్యాండిల్ పట్టుకో, जो है मोमबत्तियां लेकर ఓ जाओ। దేవా నీకు సమర్పిస్తున్నా, वो खुदा आपको मैं ये समर्पित कर रहा हूँ, క్యాండిల్ సమర్పిస్తున్నా, मोमबत्तियां समर्पित कर रहा हूँ, లేకపోతే స్వీట్ బాక్స్ సమర్పిస్తున్నా, मैं कुछ मिठाई का डब्बा समर्पित कर रहा हूँ। లేకుంటే ఏమో సమర్పిస్తారు అక్కడ పోయి। नहीं तो वहाँ पर जाकर कुछ न कुछ वो लोग समर्पित करते हैं। అర్థమైందా? समझ में आ रहा है आपको? ఆది అభిగా సమర్పించుకునేది वो सब कुछ नहीं है समर्पित करने का। అర్థమైందా? समझ में आ रहा है? కృపయం పోయి గొర్రె సమర్పిస్తారు ఈ రోజులో కూడా। आज के जमाने में तो प्रेम जल जाके जो पेड़ को जो बलि चढ़ा कर रखते పెద్ద हैं, చర్చ్ ఉంది, గొర్రెల్ని సమర్పించుకుంటా ఉంటారు। बहुत बड़ा चर्च है, वहाँ जाकर भेड़ों की बलिदान ఈ करते हैं। గొర్రెల్ని అవి ఇవి సమర్పించాలా, నీ శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించాలా? ये सब पशुओं को समर्पित करना नहीं तो अपने शरीर को परिशुद्ध रखकर खुदा को समर्पित करना है।
హల్లెలూయా. हालेलुया లోకం చెడు చేస్తుంది, जो संसार जो बुरा कर కానీ रहा నీ है శరీరం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. परंतु अपने शरीर को जो सजीव बलिदान के लिए खुदा के हाथ में దేవునికి समर्पित అది करो। ఇష్టం కావాలా? खुदा को वो पसंद आना ఈ चाहिए, శరీరం దేవునికి ఇష్టం కావాలా? आपका शरीर खुदा को पसंद आना चाहिए। Acceptable unto God, which is your reasonable service. Hallelujah. हालेलुया దేవునికి ఈ పద్ధతి చేయడము, ఇలాగ సేవ చేయడము అది యుక్తమైనది అంటున్నాడు. जय खुदा के लिए इस तरीके से रहना, इस प्रकार की सेवा करना ये बहुत ही जय सही है, अच्छा है। దేవుని నమ్మినందుకు నువ్వు దేవుని సేవ చేయాలా, కానీ ఈ రకంగా దేవుని సేవ చేయి, ఇది యుక్తమైనది అంటున్నాడు. आपने खुदा को माना, इससे आपको खुदा की सेवा करनी चाहिए, आपको खुदा की सेवा इस तरीके से इस रीति से करनी चाहिए, ये खुदा के लिए जो बहुत ही पसंद आया है। Be not conformed to this world, but be transformed by the renewing of your mind, that ye may prove that which is good and acceptable and perfect will of God. Hallelujah. हालेलुया కాబట్టి इसलिए ఈ లోకానికి మీరు అలవాటు కాకండి అంటున్నాడు. इस संसार के तुम आदती मत बनो। హల్లెలూయా. హల్లెలూయా. లోకంతో చేయగలవదు, जब तुम संसार से हाथ मत मिलाओ, లోకంలో కలిసిపోకు. संसार में तुम मत मिल जाओ, లోకం చెడు ఉన్నది, संसार में पूरा बुरा है, కానీ నీ మనసులో మార్పు తెచ్చుకో అంటున్నాడు. इससे तुम अपने मन में जो बदलाव डालो। ఏం తెచ్చుకోవాలా? क्या लाना चाहिए? నీ మనసులో మార్పు తెచ్చుకో. अपने मन में बदलाव लाना లోకం चाहिए। రకరకాల చమత్కారాలు చూపెడుతున్నది, संसार अनेक प्रकार के चमत्कार दिखा रहा है, రకరకాల పాపం చూపెడుతున్నది. अनेक प्रकार के पाप दिखा रहा ఆ है। పాపం చేయడమే మర్యాద అంటుంది లోకము. पाप करना बहुत ही मर्यादा पूर्वक है कहता నువ్వు है, దాని వైపు పోకు అంటున్నాడు. तुम उस और मत जाओ। హల్లెలూయా. హల్లెలూయా. నీ మనసులో మార్పు తెచ్చుకో. तुम अपने मन में बदलाव నీ डालो, మనసులో మార్పు తెచ్చుకో. तुम अपने मन में बदलाव डालो, That he may prove what is that good and acceptable and perfect will of God. Hallelujah. Hallelujah. నీ మనసులో మార్పు తెచ్చుకొని ఏది మంచిదో, దేవుని చిత్తానికి ఏది ఇష్టమో అది చేయండి. तुम अपने मन में बदलाव लाकर जो सही है खुदा की इच्छा के लिए जो अच्छा है उसे करो। నీకేది ఇష్టమో చేస్తావా, దేవునికి ఏది ఇష్టమో చేస్తావా? तुम्हें जो पसंद है वो करोगे, नहीं तो खुदा को जो पसंद है वो करोगे। లోకం పాపం చేస్తుంది, जब संसार धर्म पाप कर रहा है, రకరకాల పాపం చేస్తుంది, अनेक प्रकार के पाप कर మన रहा है, శరీరాన్ని చెడగొట్టుకుంటుంది. अपने शरीर को वो बिगाड़ रहा నువ్వు है। కూడా చెడగొట్టున్నావు పాపంకి. क्या तुम भी जो पाप के कारण अपने शरीर को बिगाड़ोगे, మనసులో మార్పు తెచ్చుకుంటావా? नहीं तो अपने मन में बदलाव डालोगे। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తానికి ఏది ఇష్టమో అది చేయి, మంచిది ఏదో అది చేయి అంటున్నాడు. खुदा की इच्छा के अनुसार तुम करो और जो अच्छा सही है उसे करो। For I say through the grace given unto me, to every man that is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly, according as God hath given to every man the measure of faith. Hallelujah. Hallelujah. కాబట్టి నువ్వు దేవుని నమ్మినందుకు నేను ఏమో అయిపోయాని నువ్వు గర్వించకంటున్నావు. जब खुदा को मानो हो तो मेरा चमंगा कहता तुम गर्व नहीं करना चाहिए, అన్నిట్లో తగ్గించుకో, सब बात में अपने आप को कम करना అన్నిట్లో है, తగ్గించుకో. सब बात में अपने आप को झुकाना है। దేవుడు ప్రతివానికి విశ్వాసాన్ని కొలత ప్రకారం ఇచ్చినట్టున్నాడు. जो है खुदा ने सबको जो है विश्वास जो उनकी कमी के अनुसार दिया है। దేవుడు ప్రతివానికి కొలత ప్రకారం విశ్వాసం ఇచ్చాడు. खुदा ने जो हर एक को उनकी कमी के अनुसार जो विश्वास दिया है, ఒక్కరికి ఎక్కువ కొలతో ఇచ్చాడు, एक को जो ज्यादा कमी में दिया है, ఒక్కరికి తక్కువ కొలతతో ఇచ్చాడు విశ్వాసాన్ని. दूसरे को जो थोड़ी कमी में दिया है विश्वास। హల్లెలూయా. 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 నీకు ఎంత కొలతతో విశ్వాసం ఉందో దాన్ని బట్టి నువ్వు తగ్గించుకొని ముందుకు పో దేవుడు అంటున్నాడు. आपको जितनी कमी के साथ जो है विश्वास दिया गया उस हिसाब से अपने आप को झुकाकर कम करके जो खुदा में आगे बढ़ो। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఎంత కొలతతో విశ్వాసం ఇచ్చాడో దాంట్లో సేవ పరిచయం చేయండి. आपको जितनी कमी के साथ विश्वास दिया गया उसमें तुम अपनी सेवा परिचर्या करो। హల్లెలూయా. हालेलुया। ఒక దేవుడు నాకు ఇచ్చిన కృప, సేవకులకి కృప. जब खुदा ने मुझे ये कृपा दी कि मैं सेवकों को जो है बिना धब्बू कहकर సేవకులకి ప్రతి దగ్గర పెట్టా వాళ్ళు సేవ చేస్తుంటారు. పెద్దలు దేవుని సేవలో పైకి వస్తున్నారు. हर एक एरिया में सेवकों को लगाया हूँ, वो लोग सेवा करके वो लोग ऊपर आ रहे खुदा में। ఒకడేం చేసినట్టే एक ने क्या किया, అరే సామాన్యతో ఉంటే ఏంటో ఇది ये क्या जमाना के साथ अजब है ना, ఒకసారి పెద్ద సేవకుడు అయిపోతా. मैं एक ही बार में बहुत बड़ा सेवक बन जाऊंगा। కానీ బయట పోస్టర్లు వేసి పెద్ద సేవకులు ఉంటారు చూడు, जो बाहर पोस्टर लगा के जो बड़े बड़े सेवक लोग होते हैं, అట్లా వాడిని పిలిపించుకున్నాడు. वैसा उन लोगों को बुलवाया। వాడిని పిలిపించుకున్నాడు. వాళ్ళు 50,000 పర్సియా जो उन्हें बुलाना तो उन्हें 50,000 जो नहीं खर्चा थे, పెద్ద సేవకుడు. जो बड़े बड़े सेवकों को వాడిని పిలిపించుకోవాలంటే ఏ భాష అవసరం లేదు. जो मुझे बुलाना है तो मुझे कुछ देना जरूरत
ఫ్రీగా పోయి సేవ చేసి వస్తా, फ्री जाकर से सेवा कर పెద్ద పబ్లిక్ మీటింగ్స్ ఇచ్చి వస్తా. बड़े बड़े पब्लिक मीटिंग्स में जाकर వేరే స్పీకర్ అంటే పర్సు ఇవ్వాలి, 5 లక్షల పర్సు, 1 లక్ష పర్సు అట్లా ఇవ్వాలి. जो दूसरे बड़े बड़े स्पीकर को बुलाना तो जो हमें लाख 5 लाख जो ऐसे देना चाहिए. जय सामान के सदर तो धीरे धीरे डेवलप होते. मैं एक ही बार में बहुत बड़ा सेवक बन जाऊंगा. वैसा नहीं कर जब दूसरे सेवकों को बुलाया. जजिया को मेरे साथी, खुदा को मानो से मेरे साथी, सेवा में खड़ा हुआ मेरे साथी, उसकी सेवा भी मेरे साथ ही डेवलप हुई. उसके साथ उसके पीछे जो यीशु मसीह की कृपा है, अच्छी ही थी सेवा. वो जब प्रार्थना करने पर एक जो लखन साहब उठकर चलता था, जो एक ही बार में बड़ा सेवक हो जाना चाहता था, इसे बहुत बड़े सेवक को पकड़ कर आया. उसे 50,000 दिया उन्होंने. बहुत बड़ा ग्राउंड बात की उनके गाँव में. పోస్టర్లు, బ్యానర్లు, అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చేస్తారు. 2 లక్షల ఖర్చయింది. उसके लिए पोस्टर, बैनर और एडवर्टाइजमेंट के लिए सब कुछ के लिए 2 लाख खर्चा हो गया. అన్ని అప్పు చేసి పెట్టండి. ये सब कुछ कर्जा करके रखा उन्होंने. మీటింగ్ అయింది, बहुत बड़ी मीटिंग हुई. అందరు మీటింగ్ వచ్చారు, మీటింగ్ పోయినారు. जो सब लोग मीटिंग का फिर मीटिंग होकर चला गया. వచ్చినారు అప్లోడ్. जो जाने के बाद आए कर्जदार. రోజు ఇంటి ముందర అప్లోడ్. हर दिन घर के सामने कर्जदार हो गए. ఏంద్రా क्या ఇంత పెద్ద మీటింగ్ చేస్తాం, इतनी बड़ी मीटिंग किए हो, हमारे पैसे दो. ఆ మీటింగ్ లో సందే ఇస్తారు. जो है वो मीटिंग में जो चंदा देते, ఆ సందే ఇస్తే वो चंदा जब इकट्ठा किया गया तो సార్ పెద్ద మీటింగ్ పెట్టిందని చెప్పి उस सर ने जो बहुत बड़ी मीटिंग रखी थी, సందేలే పోవడానికి ఛార్జ్ లాడుకొని మీరు जो है उन लोगों ने, आने वाले लोगों ने तो चंदा नहीं देगा, तो जाने के लिए जो खर्चे का पैसा दे दिया. ट्रैक्टर ट्रैक्टर 500 साल जो है आपकी मीटिंग पर आने सर इसे जाने के लिए ट्रैक्टर के लिए 500 रुपए दो कहा उन लोगों ने. संदा चिल्लर चिल्लर बैठे जो चंदा चिल्लर पैसे ही थे. पैसा होते जब कर्जदार के पैसे पूछे तो मोकन दीपन तिरिगी जब पूरा यहाँ घूमकर 8 నెలలు दीपन पड़ी जो 6 महीना तक जो तकलीफ सेवा पूरा छोड़कर हैदराबाद को వచ్చి फिर हैदराबाद మన పనిలో జాయిన్ అయ్యి फिर काम में ज्वाइन होकर జాబ్ చేస్తూ जॉब करते हुए కష్టపడుతూ तकलीफों को सेवा सब बंद और जो वो संसार में मिल गया है. ఇది ఆర్టిఫిషియల్ మహిమ కదా. ये आर्टिफिशियल महिमा है ना. దేవుని పైన నువ్వు పైన जो खुदा पर हमको ऊंचा करना है तो तुम अपने आप को जो बढ़ा लेना है. खुदा का కొలత ప్రకారం విశ్వాసం ఇచ్చాడు. हर एक को कवि के हिसाब से जो विश्वास दिया ఆ गया, విశ్వాసం సేవని उस विश्वास के साथ सेवा करो. ఇక్కడ ఉన్న यहाँ पर है పద్మా సిస్టర్ पद्मा सिस्टर, కొలత ప్రకారం విశ్వాసం जो है उनकी कवि के हिसाब से उन्हें विश्वास. అలా భర్త వ్యాపారం చేస్తారు. जब उनके पति जब व्यापार करते ఈమె ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తా ఉంటారు. ये जो घर में रहकर प्रार्थना करती है, భోజనాలు ఇస్తా ఉన్నారు. लोग आते थे इनके पास, అందరినీ తీసుకుని इन सबको ये आशीष देती है. అది బాగుపడుతున్నారు. बहुत से लोग अच्छे हुए हैं. हालेलुया. సాగం పక్క జరిపి ఆమె నిలబడేది ఇక్కడ. जैसे सामने को बाजू हटा कर वो तो आकर खड़ी नहीं हो गई ना. हालेलुया. కొలత ప్రకారం జమన్ మండలం ప్రజలు కొలత ప్రకారం ఎంత కొలత ఇచ్చినా ప్రకారం సేవ చేస్తాం. जो हर एक एरिया में ब्रदर सिस्टर है, उनकी कवि के हिसाब से विश्वास दिया है और वो लोग ऐसे ही सेवा कर रहे हैं. हालेलुया. हालेलुया. దేవుడు వాడుకుంటాడు. నేను खुदा आपको इस्तेमाल करेंगे. ఆర్టిఫిషియల్ మహిమ కొరకు గొప్ప అంటున్నాడు. इससे जो नकली महिमा के लिए तुम जो मत जाओ. దేవుడు కొలత ప్రకారం విశ్వాసం ఇచ్చాడు. खुदा ने जो हर एक को उसकी कवि के हिसाब से जो विश्वास दिया, ఆ విశ్వాసం దగ్గర చేయి సేవ అంటున్నాడు. उस विश्वास के अनुसार आप जो सेवा करो. తగ్గించుకొని సేవ చేయి. अपने आप को झुकाकर जो सेवा करो. తగ్గించుకొని సేవ చేయి. अपने आप को झुकाकर जो सेवा Whereas we करो. have many members in one body and all members have not the same office. So we being many are one body in Christ, everyone members one of another. Hallelujah. हालेलुया. हालेलुया. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా. हमारे शरीर में कितने ही अंग है ना, కానీ అన్ని ఒకే పని చేస్తలేదు. परंतु वो सारे अंग एक काम तो नहीं कर रहे हैं. అన్ని ఒకే పని చేస్తలేదు. वो सारे अंग एक काम तो మన नहीं कर रहे శరీరంలో हैं. రకరకాల అవయవాలు ఉన్నాయి. हमारे शरीर में अनेक प्रकार के अंग हैं. 2 కళ్ళు ఉన్నాయి, 2 आंखें हैं, ఒక ముక్కు ఉన్నది, एक नाक है, నోరు ఉన్నది, एक मुंह है, కళ్ళు ఉన్నాయి, दांत है, నాలుక ఉన్నది, जबान है, అర్థమైందా? చేతులు ఉన్నాయి, हाथ है, వేలు ఉన్నాయి, उंगलियां हैं, వేలు ఉన్నాయి, जय हड्डियां అర్థం है, ఉన్నది, जय कलेजा है, ఇది ఉన్నది, किडनी है. అర్థమైందా? समझ रहे हैं? ఉన్నాయి, ये सब कुछ है. కాళ్ళు ఉన్నాయి, पैर है, కాళ్ళ కూడా ఏలు ఉన్నాయి. पैर की भी उंगलियां हैं,
కదండి అది కోల్గేట్ టూత్పేస్ట్ అది ఈ ఏల్ చేసి రుస్తావా లేకుంటే కాలుకున్న ఏల్ చేసి రుస్తావా? जब तुम अपनी हाथ की उंगली से लेकर रगड़ोगे नहीं तो पैर की उंगली में लगाकर रगड़ोगे। ఈ ఏల్ ఈ పని చేస్తుంది, ఆ ఏల్ ఈ పని చేస్తా, ఆ ఏల్ పెడతా ఇక్కడ हाथ की उंगली दांत पीसने का काम करती, क्या तुम अपने पैर की उंगली से दांत पीस सकते हो क्या? ఏ అవయం ఆ పని చేస్తుంది, जो अंग है वो अपना काम करता है। అది నేనే చేస్తాను నడుస్తా, नहीं सब कुछ मैं ही करूँगा, करे तो चलेगा क्या ऐसा? నడవదు, नहीं चलता। నడుస్తా चलेगा कैसा? समझ में आ रहा है? ముక్కు కోపం వచ్చి నోరేం తినాలా ఏం తింటా అని ముక్కు తింటే जो है अगर गुस्सा है तो ना कहेंगे मैं खाऊंगा बिना मुंह के इजाजत दिए। ముక్కు పని ముక్కు చేయాలా, నోరు పని నోరు చేయాలా, పళ్ళ పని పనులు చేయాలా, నాలుక పని నాకే చేయాలి। जो है नाक का काम नाक करना, मुंह का काम मुंह करना, और दांत का काम और जुबान का काम उनका काम वो करना। समझ में आ रहा है? हालेलुया हालेलुया। चोला पని చెవు చేయాలి, కన్ పని కన్ చేయాలి। जो है आंख का काम आंख करना और कान का काम करना। అర్థమవుతుందా? समझ में आ रहा है? మనమంతా దేవుల్లో ఒకే ఒక శరీరంలో ఉన్నాం। इससे हम में खुदा में हम सब भी एक शरीर है। అవయవాలు ఉన్నాం దేవుని శరీరంలో। हम सब खुदा के शरीर में अंगों के समान हैं। ఎవరి రకమైన సేవలు దేవుడు వాడుకుంటే ఆ రకంగా వాడబడు। जब खुदा जी ने जिस प्रकार की सेवा में इस्तेमाल कर रहे हैं वैसा इस्तेमाल किए जाना। అంతా యేసుక్రీస్తు శరీరం। ये सब लोग जो है हम सब जो यीशु मसीह का शरीर है। కొలత ప్రకారం విశ్వాసంతో సేవ చేయంటున్నాడు। आपको जैसी कमी उस हिसाब से विश्वास के अनुसार तुझे सेवा करो। ఆర్టిఫిషియల్ మహిమ పోగు, आर्टिफिशियल महिमा की ओर मत जाओ। हालेलुया। ఏ అవయవ పని చేయాలా, जो अंग है वो अपना वो काम ఏ करना। అవయవ పని చేయాలా, जो अंग है वो अपना वो काम करना। हालेलुया। దేవుని సేవ పరిచయంలో ఒక కొలత ప్రకారం నీకు విశ్వాసం ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని పెట్టాడు, ఏదో పని కోరు పెట్టాడు, అది చేయండి। खुदा ने आपको उनकी सेवा में जो एक जो कमी के हिसाब से विश्वास है, एक जगह पे आपको सेवा के लिए रखा है तो वहां पर आप करना उनकी सेवा। అవయాన్ని వాటి వాటి పనులు చేసి శరీరాన్ని మహిమపరుస్తున్నది। जय शरीर के सारे अंग अपने अपने काम को कर, जय शरीर को जय महिमा देता है। అట్లనే మనమంతా దేవుని సేవలో రకరకాల దేవుని పనులు చేస్తూ దేవుని మహిమపరుస్తున్నాము। इसलिए हम खुदा की सेवा में जय अनेक प्रकार के सेवा कामों को कर, जय खुदा को महिमा देते हैं। हालेलुया हालेलुया हालेलुया। ఏ అవయం ఆ పని చేస్తేనే శరీరం నిలబడుతుందా లేకుంటే అన్నిటిలో ఉంటే నిలబడుతుందా? जो शरीर का अंग अपना वो काम किए तो शरीर सीधा खड़ा रहता, नहीं तो कुछ भी नहीं किए तो क्या खड़ा रह पाएगा शरीर? అన్నం తింటుంది, కాలు నడుస్తున్నది, जहाँ से खाना खाते हैं और पैरों से अब चलते हैं। కాలు మార్కెట్ నడుస్తున్నది, जब पैर जो मार्केट की ओर चल रहे हैं, మాట్లాడుతుంది, టమాటా ఇయ్యని కొంటుంది, చెయ్యి తీసుకొస్తున్నది, వండుతున్నది, తింటున్నది, అర్థమవుతుందా? అప్పుడు శరీరం నిలబడతా లేకపోతే ఏ రిటర్న్ ఉంటే నిలబడతా? जब मुँह से आप कह रहे हो टमाटर के लिए हाथ से खरीद के लाके बना के खा रहे हो, सब अपने अंग जो एक समान काम करे तो ही हो रहा है ना आपके शरीर का काम। మనమంతా క్రీస్తు శరీరాన్ని మయపరచడానికి క్రీస్తు శరీరంలో మనమంతా అవయవాలను పనులు చేయాలంట। जब हम सब मसीह के शरीर के जो सारे अंग हैं, हम अपने अपने काम को करके मसीह को जब महिमा देंगे। Having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of faith, or ministering, let us wait on our ministering, or he that teacheth on teaching. Hallelujah. దేవుడు ప్రతి వారికి వరాలు ఇచ్చాడు। खुदा ने हर एक को वरदान दिया है। ఏ వర ప్రకారం ఆ వరంలో వాడబడుతున్నాడు। जिस वरदान को दिया उस वरदान के अनुसार इस्तेमाल किए जाना। ఒకరికి మరి ప్రవచన వరం ఇచ్చాడు, ప్రవచనంలో వాడబడుతున్నాడు। जो एक को प्रवचन का वरदान दिया है प्रवचन में इस्तेमाल किए जाना। ఒకరికి విశ్వాసం వరం ఇచ్చాడు, విశ్వాసంలో పోముందు అంటున్నాడు। जो एक को विश्वास का वरदान है वो विश्वास के साथ आगे बढ़ते हैं। ఒకరికి దేవుని సేవ పరిచర్య ఇచ్చాడు, దేవుని సేవ పరిచర్యలో పరిగెత్తు అంటున్నాడు। एक को खुदा की सेवा परिचर्या दी गई वो उसमें भागना आगे। ఒకరికి వాక్యం బోధించేదే తెలుసు వానికి, కాబట్టి వాక్యం బోధించు అంటున్నాడు। जो एक को वचन बोलने का ही वरदान दिया गया तो वो वचन ही बोलना चाहिए। ఒకరికి అందరిని బలపరిచే శక్తి ఇచ్చాడు। एक को जो हर एक को जो बदल बनाने की शक्ति दी गई है। బలపరిచే శక్తి ఉన్నది కాబట్టి నీ దగ్గర ప్రతి వారికి నువ్వు నా 10 మాటలు చెప్తాడు, బలం పోతాడు। जो इसलिए आपके पास आने वाले हर एक को आपके 10 अच्छी बातें कहेंगे तो वो जो बल पाएगा। हालेलुया। ఇంకొకరికి ఇచ్చే వరం ఉన్నది, और एक को जो देने का वरदान है। ఒకరికి ఇచ్చే వరం ఉన్నది, एक को देने का वरदान है। हालेलुया हालेलुया हालेलुया। ఒక ఆస్ట్రేలియా నుంచి ఒక బ్రదర్ వచ్చాడు, ऑस्ट्रेलिया से एक ब्रदर है, నేను అడిగాను, उनसे मैंने రోడ్డు కలిసాడు, रोड पे मिले, దేవుడు నమ్మినా అన్నాడు। खुदा को माना पूछे तो हाँ माना, क्या कहा उन्होंने? మా దగ్గర వచ్చి వాక్యం చెప్పాను, मैंने कहा हमारे पास आकर वचन कहोगे। వాక్యం చెప్పాలంటున్నావు, उन्होंने कहा कि मुझे वचन बोलना नहीं आता है। అన్నా ऐसा क्या? దేవుని సేవ చేస్తామన్నా, फिर मैंने उनसे पूछा क्या तुम खुदा की सेवा करोगे?
చేస్తున్నాను. उन्होंने कहा मैं तो कर रहा हूँ. దేవుని సేవ చేస్తున్నాను. खुदा की सेवा करोगे क्या? చేస్తున్నాను. उन्होंने कहा मैं कर रहा हूँ. హల్లెలూయా. हालेलुया. చేస్తాను. मैंने पूछा कैसे करते हो तुम? ఏమన్నా నాకు 5,000 ఎకరాల గోధుమ పంట ఉండేదాను. उन्होंने कहा मेरे पास एक 5,000 जो है गेहूं की खेती है. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మేమే పొలం जब उस जमीन पर हम लोग की खेती करते हैं, దాంట్లో వచ్చిన డబ్బంతా उसमें से आएगा पूरा पैसा. 5,000 ఎకరాల్లో వచ్చే డబ్బంతా 5,000 एकड़ जमीन पे जितना भी पैसा आता है, సంవత్సరానికి మాకు ఎంత కావాలో అంత పెట్టుకుంటాం. पूरे साल भर में हमें जितनी जरूरत है उतना ही पैसा हम रखते हैं. తగ్గిన డబ్బంతా बाकी का पूरा पैसा ఈ చిన్న బైబిల్స్ ప్రింట్ అవుతుంది, ఇచ్చే బైబిల్స్ ये छोटी बाइबल जो प्रिंट होती है गिरियन वाले जो देते ఆ हैं, గిరియన్ సొసైటీకి ఇస్తానే నాకు वो గిरियन सोसाइटी को हम देते हैं. कहा సేవ వరకు ఇస్తాను. सेवा के लिए देते हैं. कहता ఆయన है వాక్యం చెప్పరాదు. उन्हें वचन बोलना नहीं आता. ఆయన తన వ్యాపారం చేసుకుంటున్నాడు. वो अपना व्यापार कर रहे हैं. వచ్చే దాంట్లో దేవుని సేవకి ఇస్తా ఉన్నాయా. जो उनको जो पैसा रहा उसमें वो खुदा की सेवा को दे रहे దేవుడు हैं. ఆయన్ని దాని కొరకు నిలబెట్టాడు. खुदा ने उनको उसी काम के लिए खड़ा किया है. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి ఇచ్చే వరం ఉన్నది కాబట్టి ఇచ్చే దాంట్లో let him do it simplicity. ఆ ఇచ్చే దాంట్లో ఎట్లా ఇవ్వాలంట పట్టించుకొని ఇవ్వమంటున్నాడు. जो थोड़ों को खुदा ने जो देने का वरदान दिया उस काम में भी वो लोग जो अपने आप को जो झुका कर जो उस काम को करना ఇచ్చే దాంట్లో चाहिए. ఎట్లా ఇవ్వాలంట देते वक्त जो कैसे देना चाहिए, పట్టించుకొని ఇవ్వాలంట. अपने आप को जो कम करके देना चाहिए. కొందరు ఇస్తారు. थोड़े लोग देते हैं. చర్చ్ కి మైక్ సెట్ ఇచ్చిన जो है चर्च को जो माइक से दिया है, మాస్టర్ అందరు చెప్పి ఇప్పుడు నా పేరు पास्टर अब सबको मेरा नाम बोलो. దాని పెద్దగా నా పేరు రాయి, बड़े बड़े अक्षरों में मेरा नाम लिखो. ట్యాగ్ మీద నా పేరు రాయి. जो वहाँ पर साहब जो मेरा नाम लिखो. ఆ. అది తగ్గించుకొని ఇవ్వడమా లేకుంటే గర్వంగా ఇవ్వడమా. वो अपने आप को जो झुकाकर देना है तो जो गर्व करना है. హల్లెలూయా. हालेलुया. మైక్ సెట్ మీద నీ పేరు రాసేయలేదు, ఫ్యాన్ మీద నీ పేరు రాసేయలేదు. माइक से तुम्हारा नाम नहीं लिखवाना और फैन पे भी तुम्हारा नाम. దేవుని సేవ పరిచయం ఇస్తున్నావు ఇవ్వని తగ్గించుకొని ఇవ్వంటున్నాడు. खुदा की सेवा परिचर्या में तुम दे रहे हो, इससे तुम अपने आप को जो झुका कर कम करते हुए देना గొప్పలు चाहिए. చెప్పుకోవడానికి ఇవ్వచ్చు అంటున్నాడు. अपने बारे में बड़ाई करते हुए नहीं देना He चाहिए. that ruleth with diligence. హల్లెలూయా. हालेलुया. సంఘాన్ని ఏలేడు దేవుడు నీకు ఇచ్చాడు, जो संघ को जो चढ़ाने का जो तुम्हें दिया है खुदा ने, కానీ జ్ఞానంతో ఏలు అంటున్నాడు. तो ज्ञान के साथ जो है खुदा And he जी. that showeth mercy with cheerfulness. హల్లెలూయా. हालेलुया. దయా కృప చూపెట్టే ఆశ నీకున్నది. जो दया और कृपा दिखाने की आशा है तुम्हें, దయా కృప చూపెట్టే విషయంలో సంతోషంగా నవ్వుముఖంతో చేయంటున్నాడు. जो है जब दूसरों के जो है दया और कृपा दिखाते हो तो खुशी के साथ मुस्कुराते हुए जो लोगों को करना चाहिए. హల్లెలూయా. हालेलुया. ఒక ముసలాయన వచ్చాడు, एक बुरी औरत है, నువ్వు బస్సులో చైర్లో కూర్చున్నావు. तुम बस में जो चेयर पे बैठे हो, ఆ ముసలాయన అంటాడు, वो जो बूढ़ा इंसान कहता है అయ్యా నేను పడలేకపోతున్నా కూర్చుంటాయా. अय्या मैं खड़ा नहीं रह सकता हूँ, मैं बैठ जाऊंगा. సామాన వాక్యం విన్నా. सामान्य का वचन मैंने सुना है. ఓహో तो దయా చూపెట్టాలి. दया दिखानी चाहिए. కూర్చో. जैसे गुस्से से एकदम से उठ कर कहते हैं बैठ जाओ मेरे पास. దయా చూపెట్టాం కరెక్టే, చైర్ ఇచ్చినాం. जो आपने दया दिखाई, अच्छा आपने उन्हें बैठने को जगह दी है. చిరునవ్వుతో ఇచ్చినావా, కోపాన్ని ఇచ్చినావా. मुस्कुराते हुए दिया है तो गुस्से से दिया है. కోపాన్ని ఇచ్చినావా. गुस्से से दिया है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి దయా కృప జనాలకు చూపెట్టు, लोगों की तरफ जो है दया और कृपा दिखाओ, చిరునవ్వుతో చూపెట్టు. परंतु मुस्कुराते हुए दिखाओ. అంటే ఇదంతా కొత్త నిబంధన పద్ధతి. ये जो है नए नियम का तरीका నీ है. శరీరం పరిశుద్ధంగా సజీవంగా దేవుడు సమర్పించే పద్ధతులు ఇది. जो अपने शरीर को परिशुद्ध रखकर जो खुदा के लिए जो सजीव बलिदान की देना है ये तरीका. వితౌట్ డిసిమిలేషన్. హల్లెలూయా. हालेलुया. ప్రేమ నిష్కపటంగా ఉండాలంట. जो प्रेम जो है वो निष्कपटी रहना है. కపటం లేని ప్రేమ. निष्कपटी प्रेम. హల్లెలూయా. हालेलुया. యేసు ఇచ్చిన రెండు ఆజ్ఞలు. खुदा की दी यीशु मसीह की दी हुई दो आज्ञा, దేవుని ప్రేమించు, और एक है खुदा से प्रेम करना నీ పొరుగువాని ప్రేమించు. और दूसरा अपने पड़ोसी से प्रेम करना. దేవుని ప్రేమించు, खुदा से प्रेम करना నీ పొరుగువాని ప్రేమించు. और अपने पड़ोसी से प्रेम करना. ప్రేమ అంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడము ప్రేమ. प्रेम मतलब जो नाश होने वालों को ढूंढ कर उन्हें बचाना ही प्रेम है. ప్రేమ प्रेमा యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది వరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది వరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది వరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది వరువనిది విడువనిది
లోకంలో ఒక రకమైన ప్రేమ నడుస్తా ఉంది. जय संसार में अनेक प्रकार के प्रेम चल रहे हैं. లోకంలో ఒక రకమైన ప్రేమ నడుస్తా ఉంది. जय संसार में एक प्रकार का प्रेम चल रहा है. ఆ ప్రేమ वो प्रेम नहीं. ఆ ప్రేమ वो प्रेम नहीं. హల్లెలూయా हालेलुया. ఇది యేసయ్య ప్రేమ. ये यीशु मसीह का प्रेम है. నిష్కపటమైన ప్రేమ. निष्कपट है ये प्रेम. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా हालेलुया. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించే ప్రేమ. नाश करने वाला को ढूंढकर उन्हें उद्धार दिलाने वाला प्रेम. హల్లెలూయా हालेलुया. ఈ ప్రేమలో అబౌట్ దట్ విచ్ ఇస్ ఈవిల్. హల్లెలూయా हालेलुया. ఈ ప్రేమలో చెడు ఏముందో దాన్ని విడిచిపెట్టు తూకొట్టు అంటున్నాడు. जय इस प्रेम में जो बुरा है उसे छोड़ दो, उसे थूक दो. లోకంలో రకరకాల ప్రేమ, जय संसार में कितने ही अनेक प्रकार के प्रेम, రకరకాల ప్రేమ, अनेक प्रकार के प्रेम. ఆ ఫాల్తు ప్రేమ విడిచిపెట్టు. उस फालतू प्रेम को जो छोड़ दो. హల్లెలూయా हालेलुया. అది నీకు డిస్ట్రాక్షన్ ఇస్తున్నాడు. वो तुम्हें जो यहाँ से जो भटकाता जा रहा है, అది నీకు నాశనం ఇస్తున్నాడు. वो तुम्हें नाश करते जा रहा है. హల్లెలూయా हालेलुया. యేసయ్య ప్రేమలో यीशु मसीह के प्रेम में చెడు ఏముందో అది విడిచిపెట్టు తూకొట్టు అంటున్నాడు. जो कुछ भी बुरा है जो उसे छोड़ दो, उस पर थूक दो. Cleave to that which is good. హల్లెలూయా హల్లెలూయా. ఏది మంచిదో దాని దగ్గరికి అంటున్నాడు. जो अच्छा है उसे अपने करीब लाओ. హల్లెలూయా हालेलुया. ఫాల్తు రకమైన ప్రేమలు కావాలన్నా, యేసయ్య లాంటి ప్రేమ కావాలన్నా, फालतू किस्म के प्रेम चाहिए तो यीशु मसीह का वो प्रेम चाहिए. యేసయ్య ప్రేమ నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించాడు. यीशु मसीह का प्रेम ये है कि नाश होने वाले लोगों को ढूंढ कर उन्हें बचाता है. హల్లెలూయా हालेलुया. చెడు ఏముందో అన్ని స్విచ్లు బంద్ చేయి, అన్ని స్విచ్లు బంద్ చేయి. హల్లెలూయా ఈ ప్రేమ कौन सा प्रेम? సహోదర ప్రేమ. भाइयों का प्रेम. ఈ లోకాసిన ప్రేమలు కావు. ये संसारानुसार प्रेम In नहीं. honor preferring one another. హల్లెలూయా ఒకరినొకరిని గౌరవించే ప్రేమ. जो एक दूसरे की इज्जत करने वाला प्रेम. Not slothful in business. హల్లెలూయా हालेलुया. ఆసక్తిలో మాంద్యులు కాకండి అంటున్నాడు. जो आसक्ति के जब माजिद बंद करो. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రేమలో ఆసక్తి ఉండాలా, మజ్జుగా ఉండదు అంటున్నాడు. जो इस प्रेम में जो तुम आसक्ति के साथ रहना चाहिए, बंधित नहीं रहना है. हालेलुया. हालेलुया. మాంద్యులు కాకండి, మరి మజ్జులు కాకండి అంటున్నాడు. जो तुम इस प्रेम में जो Fervent in spirit. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగి जो आत्मा में तीव्रता के साथ దేవుని ప్రేమించు, నీ పొరుగువాని ప్రేమించు. ఈ విషయంలో ఆత్మలో తీవ్రత కలిగి సేవలో ముందుకు అంటున్నాడు. खुदा से प्रेम करो, अपने पड़ोसी से प्रेम करो. इस विषय में जो आत्मा में तीव्रता के साथ सेवा में जो आगे ఆత్మలో बढ़ो. తీవ్రత. आत्मा में तीव्रता. నేను ఇంకా దేవుని సేవ చేయాలి, मैं और खुदा की सेवा నేను ఇంకా करना, ఆత్మ పొందాలా, मैं और आत्मा पाना. ఏసియాని తృప్తిపరిచేదాకా నేను ఏసియాని ప్రేమించాలి. यीशु मसीह को तृप्ति देने तक जब यीशु से प्रेम करते ఇది रहना. ఆత్మలో తీవ్రత కలిగి చేయాలి. ये आत्मा में तीव्रता के साथ करना है. Serving the Lord. Hallelujah. हालेलुया. Rejoicing in hope. Hallelujah. हालेलुया. నిరీక్షణలో సంతోషించుంటున్నాడు. निरीक्षण विषय है खुशी मना. Hallelujah. हालेलुया. ఇదంతా చేస్తే పరలోక రాజ్యం నీ కొరకున్నది ये सब कुछ करेंगे तो तुम्हारे लिए परलोक राज्य అని है. సంతోషంతో దేవుని సేవలో ముందుకు అంటున్నాడు. ऐसा खुशी के साथ तुम खुदा की सेवा में आगे बढ़ते हो. Hallelujah. हालेलुया. మరి స్టెఫెన్ మీద రాళ్ళు చంపుతా ఉన్నారు యేసుని ప్రేమించినందుకు. जब स्टेफन को जो पत्थर लेकर उससे मारा जा रहा था, उसने यीशु मसीह को प्रेम किया इसलिए. సంతోషంతో ఉండడా లేకుండా భయము ఏడుపుతో ఉండడా? वो खुशी के साथ नहीं तो वो डर रहा था और रो रहा था क्या? మీద రాళ్ళు ఊతున్నారు जो ऊपर से पत्थर फेंके जा रहे కానీ थे, సంతోషంతో, परंतु खुशी के తన साथ ప్రాణం విడిచే టైంలో अपने प्राणों को छोड़ते समय సంతోషంతో खुशी के साथ జనాలంతా చూసేందుకంట लोग सारे देखा कह रहे थे ఈ స్టెఫెన్ ముఖము దేవదూతలాగానే మెరుస్తుందంటున్నారంట. जो है कि स्टेफन का चेहरा जो स्वर्गदूत के समान जो चमक रहा है. అంటే కానీ నిరీక్షణ ఉన్నది, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నా, యేసు దగ్గరికి వెళ్తున్నా, సంతోషంగా ఉన్నాడు చావు టైంలో. जो है उसके मरते समय वो ये निरीक्षण के साथ आती जो है अब मैं मरने के बाद जो खुदा के पास परलोक में जाऊंगा. Patient in tribulation. Hallelujah. हालेलुया. కష్టాల్లో ఓర్పుతో వెళ్ళు అంటున్నాడు. जो है कष्टों में जो शक्ति के साथ जो आगे बढ़ो. యోబుకు అన్ని రకాల కష్టాలు వచ్చినాయి. अय्यूब को जो सब प्रकार के कष्ट आए, ఓర్పుతో ముందు వెళ్ళా వెనక వెళ్ళా. वो सहन शक्ति के साथ आगे बढ़ा, नहीं तो पीछे हटा. చాలు ఏసే వద్దు అని ఎందుకు వెళ్ళా? अब बहुत काफी हो चुका है, वैसे ये नहीं चाहिए, करके पीछे हटा. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయి? अय्यूब को कितने कष्ट आए? అన్ని రకాల సైతాన్ శోధనలు. सब प्रकार की शैतान द्वारा शोधित हुआ है. కానీ యేసుని ఏమనలేదు, దేవుని ఏమనలేదు, ముందే సేవలో ముందు నడిచిన.
खुदा को उन्होंने कुछ भी नहीं कहा, सेवा में वो आगे बढ़ते रहे परंतु वो कभी पीछे नहीं हटे। Continuing instant in prayer. Hallelujah. Hallelujah. మరి ప్రార్థనలో ఎడతెగక ఉండు. जब प्रार्थना में बिना थके ना बिना हिले रहना है। కష్టాలు వచ్చినా कितने ही कष्ट हो, ప్రార్థనలో ఎడతెగక ఉండు. प्रार्थना में ना बिना थके बिना This झुके रहना है। is the necessity of saints giving to hospitality. Hallelujah. हालेलुया। పరిశుద్ధులకు కావలసిన పరిచర్య చేయంటున్నాడు. परिशुद्धों को जो चाहिए वो परिचर्या करे। Hallelujah. हालेलुया। నీకున్నది వాళ్ళకి పంచిపెట్టు. तुम्हारे पास जो है वो उनके साथ बांटो। Hallelujah. हालेलुया। Hallelujah. Hallelujah. కాబట్టి సంతోషంగా చేయంటున్నాడు. इसे खुशी के साथ करो कहते Bless हैं। them which persecute you. Hallelujah. हालेलुया। నేను హింస పెట్టే వారిని ఆశీర్వదించు అంటున్నాడు. तुम्हें हिंसा देने वालों को जो तुम आशीष दो, And curse not, శపించకు అంటున్నాడు. कभी भी उन्हें श्राप मत दो, దీవించు, उन्हें आशीष दो। నీ శత్రువును దీవించు, శపించకు అంటున్నాడు. अपने शत्रुओं को तुम आशीष दो, उन्हें श्राप मत दो। Rejoice with them that do, rejoice and weep to them with them that weep. Hallelujah. हालेलुया। సంతోషించే వారితో సంతోషించు, ఏడ్చే వారితో ఏడు అంటున్నాడు. जो खुशी मना रहे उनके साथ तुम भी खुशी मनाओ और जो रो रहे उनके साथ तुम भी रो। దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసిండు, వాళ్ళకు థాంక్స్‌గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు, దాంట్లో సంతోషించుకోవడంపై जब खुदा ने उनके जीवन में कुछ अच्छा काम किया, इसलिए वो लोग ने थैंक्सगिविंग मीटिंग रखी है, उसके साथ उसमें जाकर तुम भी उनके साथ खुशी मनाओ। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఒక ఇంట్లో ఏడుపు దుఃఖం ఉంటది, नहीं तो इनके घर में जो है वो रोना या दुख रहेगा, ఎంతో బాధలు ఉంటాయి మన ఇంట్లో, कितने ही तकलीफें दुख మన ఇంట్లో रहेगी, ఎంతో కష్టం ఉంటది. कितने ही तकलीफ होगी हमारे వాళ్ళ घर में। ఇంటికి పోయినప్పుడు వాళ్ళ బాధ ఎంతో నువ్వు ఆలోచించి నువ్వు బాధపడి వాళ్ళతో ప్రార్థన చేయంటున్నాడు. उनकी क्या तकलीफ है उसे जानकर सोच रहे, तुम भी उसी दुख के साथ जो उनके लिए प्रार्थना करो। We have the same mind one to another, mind not hiding. Hallelujah. Hallelujah. ప్రతి వారి మనసు ఎట్లుందో వారి ప్రకారం మీరు ఉండంటున్నాడు. जो हर एक का मन कैसा है उसके अनुसार तुम रहना चाहिए। Hallelujah. Hallelujah. గొప్ప గొప్ప విషయాల్లో నువ్వేం ఆలోచించడంటున్నాడు. जो बड़ी बड़ी बातों के बारे में तुम कुछ मत सोचो। Abundance to men of low estate, be not wise in your own conceit. Hallelujah. हालेलुया। అంటుంది ఇక్కడ మరి పై విషయాలు నువ్వు ఆలోచించకు. ऊपरी विषयों के बारे में तुम मत सोचो। నీకంటే తక్కువ స్థాయి ఎవరున్నారో వాళ్ళ విషయాలు ఆలోచించి ఆ రకంగా జీవించబడతా. मैं भी एक कार खरीद कर ही दिखाऊंगा। नहीं ऐसा रहोगे। నీవు నువ్వు హెచ్చించుకోకు, తగ్గించుకో, తక్కువ అని చూస్తున్నాడు అంటున్నావు. तुम अपने आप की बड़ाई मत करो, अपने आप को कम कर जाए, जो छोटे लोग हैं उन्हें देखकर उस अनुसार चलो। Recompense to no man evil for evil, provide things honest in the sight of all men. Hallelujah. हालेलुया। అంటున్నాడు ఎవడైనా నీకు చెడు చేస్తే వాళ్ళు చెడు చేయడానికి నువ్వు ఆలోచించకుంటున్నాడు. कोई तुम्हारे साथ बुरा करे तो तुम भी उनके साथ बुरा करने की मत सोचो। Hallelujah. हालेलुया। నువ్వు మాత్రము నిరపరాధంగా ఉండు. तुम तो हमेशा निरपराधी ही रहो। If it be possible, as much as light in you, live peacefully with all men. Hallelujah. हालेलुया। నీకు చాతనైన మటుకు అందరితో సమాధానంగా ఉండు అంటాం. तुमसे जब तक हो सके तब तक तुम सब लोगों के साथ जो समाधान के साथ रहो। నీకు చాతనైన మటుకు అందరితో సమాధానంగా ఉండు. तुमसे जितना हो सके तुम सबके साथ जो है समाधान के साथ నీకు रहो। ఎంత చాత అయితే जो तुमसे जितना हो सके అందరితో సమాధానంగా ఉండు. ऐसा तुम सबको जो समाधान के साथ देखो। పాలలతో గొడవలు ఉండొచ్చు, जो है दूध देने वाले से जो तुम्हें झगड़े होंगे నువ్వు మాత్రం సమాధానంగా ఉండు. परंतु तुम तो उनके साथ समाधान हो। పాలలతో గొడవలు ఉండొచ్చు, जो है दूध देने वाले से तुम्हें होंगे నువ్వు झगड़े మాత్రం సమాధానంగా ఉండు. परंतु तुम तो जो समाधान हो। వాళ్ళలో కక్షలు ఉండొచ్చు నీ మీద, जो उनको तुम्हारे पर उनको जो किसी न किसी प्रकार का जो गुस्सा होगा నువ్వు మాత్రం అందరితో సమాధానంగా ఉండు. परंतु तुम तो सबके साथ जो है एक समान हो। Beloved, avenge not yourself, but rather give place unto wrath, for it is written, vengeance is mine, I will repay, say the Lord. Hallelujah. हालेलुया। అంటున్నాడు ఇక్కడ నిన్ను నువ్వు నీవు తీర్పు తీర్చడంటున్నాడు. तुम अपने आप से जो है किसी बात का जो फैसला मत करो। దేవుని ఉగ్రతకు చోటివు, खुदा की उग्रता को जो जगह दो। నువ్వు ఇప్పుడు కాదు దేవుని ఉగ్రతకు చోటివు అంటున్నాడు. तुम अपने आप में परंतु खुदा की उग्रता को जगह देना है। దేవుడు చెప్పిండు తీర్పు తీర్చేది నా వశం అంటున్నాడు. जय इनसे खुदा कहते हैं कि जो न्याय करना जो फैसला करना मेरे वश में తీర్పు है। తీర్చేది నా వశం. जब न्याय करना फैसला करना मेरे वश में है। హల్లెలూయా. हालेलुया। దేవుని ఉగ్రతకు చోటివు, నీకు నువ్వు ఉగ్రుడుగా అంటున్నాడు. जय तुम खुदा की उग्रता को जगह देना परंतु अपने आप से तुम कोई फैसला नहीं कर। Therefore, if thine enemy hunger, feed him. If he thirst, give him drink. కాబట్టి నీ శత్రువు ఆకలితో ఉంటే అన్నం పెట్టు, దాంతో ఉంటే మనకి తప్పిక తీర్చు అంటున్నాడు. अगर आपका शत्रु जो है भूखा है तो उसे खाना दो, या प्यासा है तो उसे पानी दे, तो उसकी प्यास बुझाओ। For instance, so doing thou shalt heap coals of fire on his head. నువ్వు అట్లా చేస్తా ఉంటే మన తలకాయ మీద నిప్పులు పోసినట్టు ఉండదు. तुम ऐसा करोगे तो उसके सर मुझे आग बरसाए जैसा होगा। నీ శత్రువు అన్నం పెట్టు, जब तुम अपने शत्रु को खाना दो। నీ శత్రువు దాహంతో ఉంటే దాహం తీర్చు. अगर तुम्हारा शत्रु प्यासा है तो उसकी प्यास అప్పుడు बुझाओ। మన మనసు కనిపిస్తుంది, तब उसके मन में आएगा నేను శత్రువు లాగుండే मैं इसके लिए शत्रु था, నా కష్టం వస్తే వీడే అనుకుంటున్నాను. परंतु जब मुझे तकलीफ आई तो यही मुझे बचाने के लिए आया है। ఎట్లుంటది? वो उसके लिए कैसा
जैसा रहेगा, उसके सर पर आग बरसाए जैसा रहेगा। जय आग बरसाने के लिए तुम मत करो, तो अपने मन से तुम करो इसे। लेकिन तुम्हारा शत्रु अगर प्यासा है तो उसे पानी दो, अगर वो भूखा है तो उसे खाना दो। But overcome evil with good. Hallelujah. Hallelujah. కీడుతో చేయించకు. जो है बुराई को बुराई के साथ मत जीतो, కీడును మంచిదాంతో చేయించకు. बुराई को जो अच्छाई से जीतो। కీడుతో చేయించకు. बुराई को बुराई के साथ मत जीतो, కీడును మంచిదాంతో చేయించకు. जो बुराई से जो अच्छाई के साथ जो जीतो। Hallelujah. ఇదంతా యేసయ్య ప్రేమ. ये सब कुछ यीशु मसीह का ఈ ప్రేమ నీలో ఉందా? ये प्रेम तुम है లోకంలో చెడు ప్రేమలు కావు. संसार के बुरे प्रेम नहीं, లోకంలో చెడు ప్రేమలు కావు. संसार के बुरे प्रेम नहीं। ఇది బ్రదర్‌లా, ये जो भाईचारा है, ये भाइयों का प्रेम है, కపటం లేని ప్రేమ. निष्कपटी है ये प्रेम। దేవుని ప్రేమించు, खुदा से प्रेम करो, నీ పొరుగువారిని ప్రేమించు, अपने पड़ोसी से प्रेम దేవుని करो। వాక్యాన్ని వినిపించుదా. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. వేస్తపూర శరీయత్ అబ్లల హస్తపూర శరీయత్ హస్తరియజన. Thank you, mighty God. Hallelujah. 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 సృష్టికర్త మీకు వందనాలు. మరి రోమ పత్రికలో మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌరుడు మేము మాట్లాడుతున్నాం, మీ శరీరాలు పరిశుద్ధమైన సజీవ యాగంగా సమర్పించుకోమని. ఆ పద్ధతిలో ఈ రోజు విన్నాం ప్రభా. ఆ రకంగా మేము మిమ్మల్ని ప్రేమించాలా, దానికి నశించిపోతున్న జనాభాను ప్రేమించి సోదర ప్రేమ కలిగి నిష్కపణ ప్రేమతో మీ సేవలో ముందు నడుస్తూ సాయం చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాత. ఆమేన్. యేసుక్రీస్తు కృపా సమాధానంతో నీకు పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికీ తోడుగా. ఆమేన్. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే, జడ్బీ గార్డెన్స్. గుడ్ ఫ్రైడే.